అందరికీ నమస్కారం అండి. మరి తెనాలి రామకృష్ణ కథలు చెప్తున్నాను కదా నేను. మరి కథలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరి మరొక చిన్న సంఘటన. రాయలవారిని మాత్రం వదిలాడా రామకృష్ణ? ఏమిటో ఏం జరిగిందో చూద్దామా? మాటలకి చేతలకి పొంతలేనప్పుడు ఎంతటి వారికైనా రామకృష్ణుడు వదిలేవాడు కాదు. ఎంతకి రాజైనా కూడా రాజుని పట్టుకుని ఊరుకోనే పెట్టేవాడు కాదనమాట. ఏదో రకంగా ఆయన కూడా మాటలతో అనేవాడు. ఎలా పరాభం తప్పేది కాదు వాళ్ళకి. రాయల వారికైనా మినహాయింపు లేదు. నిర్మోహమాటంగా ఆయనకి శుభ్రంగా బుద్ధి చెప్పేస్తారు. రాయల వారికి కూడా బుద్ధి చెప్పేశాడు. ఏమిటో మరి చూద్దామా? తన హాస్య ప్రసంగాలతో రాయలవారికి చాలా దగ్గరయ్యాడు రామకృష్ణుడు. అలాంటి సమయంలో రాయలవారికి ఏంటంటే ఒక ఆప్తమిత్రుడిలాగా అయ్యాడనమాట. అప్పుడు ఎవరికీ చెప్పకూడని రహస్యం ఒకటి రాయలవారు రామకృష్ణకి చెప్పారు. రాయలవారు చెప్తున్నారు, నేను ఒక వేశ్యని ఇష్టపడుతున్నాను అని చెప్పారనమాట. అప్పుడు రామకృష్ణ ఏమంటాడంటే, శ్రీదేవి భూదేవి లాంటి సమానమైన 2 దేవేరులు ఉన్నారు. అలాంటప్పుడు ఈయన వేశ్యని ఇష్టపడ్డం ఏమిటి? ఇదేమన్నా బాగుందా? ఒక రాజు ఎలా ఉంటే ఇంకా ప్రజలు ఎట్లా ఉంటారు అని అనుకుని ఆయనకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకుని ఈయన అక్కడికి వెళ్లకుండా చేయాలని మనసులో తలుచుకున్నారనమాట. వేశ్యల దగ్గరికి వెళ్ళకూడదని తెలుసు, అయినా కూడా ఆయన ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నాడు అని, ఎందుకు ఇలా చేశాడు అని అనుకుని రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఏం చేస్తే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది? రాయలవారు ఆ వేశ్య దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటాడో చేద్దామని ఒక పన్నాగాని పన్నాడన్నమాట. రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి ఆ వేశ్యతో నేను మాట్లాడతాను, మీరు అప్పుడు వద్దురు గాని అని చెప్పాడు. అప్పటికి రాయలవారు ఒప్పుకున్నారు. రామకృష్ణుడు ఏమనుకున్నాడంటే, రాయలవారికి బుద్ధి రావాలి ఈ దెబ్బతో, మళ్ళీ వేశ్య మొహం చూడకుండా చేయాలని చెప్పేసి అని ఆలోచించాడనమాట. అతని ఆలోచనల్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు రాయలవారితో చెప్తున్నాడనమాట. ఏంటంటే, మనము అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిలో ఆ వేశ్య వస్తుంది, మీరు అక్కడికి వద్దురు గాని అని చెప్పాడు. చెప్పగానే రాయలవారు చీకటి ఎప్పుడు పడుతుందా అని అనుకుని ఎదురు చూస్తున్నారనమాట. అంటే మరి రాజు అలా చేయకూడదు కదా. మరి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత రాయలవారిని రామకృష్ణ ఒక పెద్ద దేవాలయంలో తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద మండపం ఉంది, ఆ మండపం దగ్గర కూర్చోబెట్టి గదిలో ఏం చేశాడో తెలుసా రామకృష్ణ? ఒక గాడిదని లోపల చీకటి గదిలో ఒక గాడిదని ఉంచాడనమాట. ఉంచి ఏం చేశారంటే, రాయలవారు ఆమె స్త్రీ ఏమో అనుకుని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టబోయారు. గాడిదని కౌగిలించుకోపోయేసరికి ఆ గాడిద 4 తన్నులు తన్నింది. రాయలవారు ఇదేమిటిది అని అనుకుని ఆశ్చర్యపోయారు. ఆయన వారు ఆ గాడిద తన్నిన తన్నులకి అరుస్తూ ఉంటే రామకృష్ణ గబగబా తలుపులు తెరుచుకుని గాడిద బయటికి రావడంతోనే ఆయన ఏంటి ఇలా జరిగింది అని అనుకున్న తర్వాత రాయలవారు అడిగారు, ఏంటి ఇది నీవు నిర్వాహకమేనా అని కోపంగా అడిగాడు రాయలవారు. రామకృష్ణ అంటున్నారు, ఏమిటి నాకు తెలీదు, ఈ గాడిద లోపలికి ఎలా వచ్చింది? మీ ఇష్టం మేరకే కదా ఆ వేసిన లోపలికి రమ్మన్నాను, ఇవన్నీ ఏర్పాట్లు చేశాను. చూడండి, మీ దగ్గరికి వచ్చేసరికి నేను తలుపులు తీసి ఉండడంలో లోపల దూరిందేమో అని సంజాషి ఇచ్చుకున్నాడు. రాయలవారికి వేసి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇలా గాడిదతో తన్నం ప్రాప్తమైంది అనుకుంటూ ఎవరింటికి వాళ్ళు ఇంటి దారి పట్టారు. ఈ విషయం గురించి ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే వేశ్య దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో సంపర్కం పొందకూడదు. అలా చేయడం వల్ల ఎన్నో నష్టాలు వస్తారని చెప్పేసి రామలింగ కవి చాలా తెలివిగా రాయలవారికి విడమర్చి విమర్శనాత్మకంగా చెప్పారనమాట. రామకృష్ణ ఎంత తెలివైన వారో దీనివల్ల మనకు తెలుస్తుంది కదా. మరి అయితేనే ఒక చిన్న సంఘటన ఏమిటంటే, విష్ణు చిత్తేయ విమర్శన అంటే ఏంటంటే, ఒకసారి రాయలవారు ఏం చేశారంటే ఒక గ్రంథాన్ని రాసి తన ఆస్థానంలో కూర్చున్న అష్టదిగ్గజాలని కూర్చోబెట్టి ఆ గ్రంథాన్ని ఇచ్చి దాన్ని విమర్శించమన్నారన్నమాట. అందులో అందరూ చూసి రాయలవారిని ఏమైనా అంటే బాగుంటుందా, అందులో విమర్శిస్తే బాగుంటుందా అని అనుకున్నారు.
కానీ అందరికంటే తెలివైనవాడు వికటకవి ఒకడు ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే జరిగిన విషయాన్ని జరిగినట్టుగా విమర్శించడానికి ముందుకొచ్చాడు. ముందుకిస్తూ, ప్రభు, విమర్శించడానికి ఏముంది, ఏ గుడ్డు లేదు, భోజనం చేసిపోరా అన్న విధంగా ఉంది మీ కవితా సంపుటి. రాయలందుకు, రామలింగ, నువ్వెప్పుడు ఈ విధంగానే అడ్డదిడ్డంగా మాట్లాడతావేంటి? నీకు అన్ని విషయాలు వేళాకాలంగా కనిపిస్తాయా ఏంటి? ఇంత చక్కగానే కావ్యం రాస్తే ఉన్నటువంటి మంచి దాని గురించి చెప్పకుండా ఏమిటి ఇలా విమర్శిస్తావు? నీకు ఏంటి, నీవెందుకు ఇలా అసందర్భంగా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని రాయలవారు రామకృష్ణని అడిగారు. రామలింగకి ఇలా అంటున్నాడు, ప్రభు, ఏవి అసందర్భ ప్రలాపంలో ఏవి కాదో నాలాంటి సామాన్యుడికి ఏ విధంగా తెలుస్తుంది? అందుకే కాబోలు తమ గ్రంథంలో అసందర్భ మాటలు ఏ విధంగా ఉంటాయో నా వంటి వాడికి తెలియచెప్పడానికి ఈ విధంగా వ్రాశారు అని ఆయన రాసిన పద్యాన్ని చదివాడనమాట. చదివిన తర్వాత దీని అర్థం ఏమిటంటే, ఎక్కువగా కూరలు లేవు, వేడిగా లేదు, పిండి వంటలు లేవు, అన్నం చక్కగా లేదు, అయినా బాబు వచ్చి భుజించండి అని. అతను ఇంక ఏం భుజిస్తాడు? అతని ముఖం దీని అర్థాన్ని విశ్లేషించి చూడగా ఏ గుడ్డు లేదు, భుజించిపోమ్మనే కదా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నావి అసందర్భపు మాటల? తమరే నిర్ణయించండి. కొత్త తరహా రచన చేయడంలో నేర్పు కలిగినటువంటి రాయలవారే ఇలాంటి కావ్యాలు రాస్తే ఏముంటుందండి అందులోని? నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది అని రామలింగ కవి బదులిచ్చాడు. రాయలవారు కూడా రామలింగ కవి యుక్తికి ఎంతో సంతోషించి ఎటువంటి వాళ్ళనైనా ఆక్షేపించడంలో రామలింగ కవి అతడికతడే సాటి అని అందరూ కూడా అనుకున్నారు. అతనికి పెద్ద చిన్న అనే భేదం లేదు. రాయలవారు రాజులు ఏమన్నా అంటారన్నా కూడా భయం లేదానికి. ఎందుకంటే అమ్మవారి అంశం నుంచి కూడా వచ్చాడు ఆయన. మేము ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లే కదా ఆయన అంత గొప్పవాడయ్యాడు. మరి అందువలన ఎవరు కూడా ఏ రకంగా కూడా అతన్ని విమర్శించరు. అతను ఏ చెప్తే అది. అలాగే అప్పట్లో కూడా రాయలవారు ఏం చెప్పారు, 100 తప్పుల వరకు చేసినా కూడా నీకు ఎలాంటి పనిష్మెంటు ఉండదని చెప్పారు. అందుకని ఆయన చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విని దాన్ని అమలుపరచాలని రాయలవారు నిర్ణయం చేసుకున్నారు. మరి రామలింగ కవి ఎంత తెలివైనవాడు! మరి వేశ్యాలోరుడైతే ఎంతగా చెడిపోతాడనే విషయం గురించి చెప్పాడు రాయలవారికి. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పారంటే, మీరు రాసిన ఈ విష్ణు చిత్తం అనే గ్రంథము ఎలా ఉందో కూడా వివరించి చెప్పేశాడు. అష్టదిగ్గజాల కవులందరూ కూడా చాలా ఆనందపడిపోయారు. రామలింగకి ఇంత తెలివితేటలు ఉండబట్టే కదా ఇంత చక్కగా విమర్శించి చెప్తున్నాడు అనేసి అందరూ అతన్ని పొగిడారు. రాయలవారు కూడా ఆయన్ని పొగిడి ఆయనకి బహుమానం కూడా ఇచ్చారనమాట. ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, తూచా తప్పకుండా పాటించడం అనే విషయాన్ని బాగా తెలుసుకున్నారు. చాలామంది ఉంటారు, ముందొక మాట వెనకాల మాట చెప్తారు. కానీ రామకృష్ణ కవి అలాంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దాంట్లో ఉన్న సారాంశాన్ని విడగొట్టి విమర్శనాత్మక ఎలా ఉందో ఏంటో అని చెప్పి చక్కగా వివరించేవాడు. కాబట్టి రాయలవారికి రామకృష్ణ అంటే మహా మోజు. అలా మోజుగా చూస్తున్నాడని మిగతా కవులందరూ కూడా వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉండేవారు అనమాట. ఆయన మాటే వేదవాక్క, మేము కాదా, మేము అంత గొప్పవాళ్ళం కాదా అని అనుకుంటూ ఉండేవారు అనమాట. అందరిలో కంటే రామకృష్ణే చాలా చిన్నవాడు, అయినా సరే గొప్ప మేధావి, తెలివికి తెలివి, కవిత్వంలో సాటి ఎవరూ లేరు. అంత గొప్ప రామకృష్ణ అని అందరూ కూడా పొగడమే. ఊర్లో ప్రజలందరూ కూడా పొగుడుతూనే ఉండేవారు. ఆయన చిన్ని చిలిపి పనులు చేసినా కూడా ఆయన దానికి తగ్గట్టుగానే జవాబు చెప్తూ ఉండేవాడు అనమాట. ఎలా ఉన్నాయండి కథలు? బాగున్నాయంటారా? తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.